హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్ కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాము. అట్లాగే అందరికీ ఒక మెయిల్ అయితే వచ్చింది. అందరూ ఒకటే మాట అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు బైబిట్ అన్నది మనకి డీలిస్ట్ అయిపోతుంది, లేదా బైబిట్ అన్నది ఇండియా నుంచి బ్యాన్ అవుతుంది. బైబిట్ సర్వీసెస్ అనేది జాన్ 12 తర్వాత మనం యూజ్ చేయలేము అని చెప్పి, అట్లాగే అఫీషియల్ గా వాళ్ళు కూడా మెయిల్ పెట్టడం జరిగింది. సర్వీసెస్ అన్నది అఫీషియల్ గా జాన్ 12 8 AM తర్వాత నుంచి మనం ట్రేడ్ చేయలేము, అట్లాగే స్పాట్ లో ఇన్వెస్ట్ చేయలేము, లేకపోతే ఏం చేయలేము, ఓన్లీ విత్డ్రాల్స్ మాత్రమే చేసుకోగలుగుతాము అని చెప్పి అఫీషియల్ గా అందరికి మెయిల్స్ రావడం అయితే జరిగింది. అందరూ దీని గురించే ఒక అప్డేట్ కావాలి అని అంటే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది గైస్. సో అసలు ఏం జరుగుతుంది బైబిట్ లో? FIU కంప్లైంట్ అన్నది ప్రెసెంట్ మనకు ఓన్లీ ఒకటే ఎక్స్చేంజ్ ఉంది. ఫస్ట్ KuCoin ఉంది, దాని తర్వాత బైనాన్స్ అయితే వచ్చింది. బైబిట్ కూడా ప్రీవియస్ గా మనకి FIU కంప్లైంట్ అయితే మాతో కూడా అవుతుంది అని అయితే చెప్పారు కదా. ప్రెసెంట్ మనకి మళ్ళీ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ అనేది, ప్రెసెంట్ మంచి గ్రోయింగ్ ఉన్న ఎక్స్చేంజ్ అనేది మనకి ఇండియాలో FIU కంప్లైంట్ అవ్వకుండా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడం అన్నది వెరీ నెగిటివిటీ స్టేజ్ లోకి అయితే తీసుకెళ్తుంది క్రిప్టో మార్కెట్ ని. ఇండియా పరంగా అసలు ఇండియా విజన్ ఏంటి అని చెప్పి, సో దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఫండ్స్ ఏం చేసుకోవాలి, సో అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలా, లేకపోతే అమ్మేసుకొని ఎగ్జిట్ అక్కడే మనం సెల్ చేసుకొని బయటికి రావాలా ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్ గా డీటెయిల్డ్ గా అయితే మనం చెక్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెసెంట్ మనం క్రిప్టో మార్కెట్ క్యాప్ ని చూసుకుంటే కనుక 3.47 ట్రిలియన్ లో అయితే ఉన్నాము. మనకి 24 అవర్స్ లో 0.9% అయితే చేంజ్ కనిపించింది. అట్లాగే బిట్ కాయిన్ లో అండ్ ఎథీరియం ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ లో మొత్తం చిన్న స్లైట్ అప్వర్డ్స్ మూమెంటం అయితే కనిపిస్తుంది. సో అసలు బిట్ కాయిన్ లో ఏం జరుగుతుంది? సో ద పాయింట్ వచ్చేసరికి ప్రెసెంట్ బిట్ కాయిన్ మనకి ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. అది రేంజ్ వచ్చేసరికి 90,000 టు మనకి $1,08,000 అయితే ఉంది. సో అట్లాగే ప్రెసెంట్ నాకు కనిపిస్తున్న సినారియో ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి RSI అన్నది ఒక 950 డేస్ రేంజ్ ఏదైతే ఒక ట్రెండ్ లైన్ ఉందో, ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంది గైస్. మీరు ప్రీవియస్ గా కూడా చూడొచ్చు, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసుకుందో ఇక్కడ చాలా రోజులైతే మనకి ఇక్కడే కిందే కన్సాలిడేట్ అయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ రేంజ్ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఇది మనకి ట్రేడింగ్ అరౌండ్ 76 టు అప్రాక్సిమేట్లీ 49,000 దాకా డిప్ చూడడానికి ఈ రేంజ్ లో అయితే మనకి దొరికింది. అదే మనకి ఈ RSI కూడా ఇదే ఇండికేట్ చేస్తుంది. సో RSI ప్రెసెంట్ కూడా చూసుకుంటే కనుక మనకి డౌన్వర్డ్స్ మూమెంటం కి వెళ్ళడానికి మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ని అయితే చూపిస్తుంది. సో ఇదే రేంజ్ కనుక మనకి ప్రాపర్ గా బ్రేక్అవుట్ అండ్ ఫస్ట్ వచ్చినప్పుడు అయితే రీటెస్ట్ అయితే చేసుకుంది. అట్లాగే రీటెస్ట్ లో సస్టైనబిలిటీ రాలేదు, మళ్ళీ బ్రేక్ అయితే RSI లో అయిపోయింది. బట్ ప్రైస్ లో అయితే ఇంకా మనకి ఇక్కడ బ్రేక్ అన్నది మనం ఇప్పటిదాకా అయితే చూడలేదు. సో ఇప్పుడు ఇది బుల్లిష్ అయినా బేరిష్ అయినా అంటే కనుక 100% బేరిష్ అయిన గైస్. ఎందుకు అని అంటే RSI లో మనకి బేరిష్ డైవర్జన్స్ అయితే కనిపిస్తున్నాయి, ప్రైస్ మూమెంట్ లో అయితే అప్వర్డ్స్ మూమెంటం అయితే కనిపిస్తుంది. సో సూన్ ఆర్ లేటర్ RSI లో ఎలా అయితే బ్రేక్ అయిందో అట్లాగే మనకి ఇక్కడ కూడా బ్రేక్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అందుకే కొంచెం మార్కెట్ లో ఇంకా 1-2 వీక్స్ కూడా మనకు కొంచెం వాల్టాలిటీ ఉండడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అందరూ బీ ప్రిపేర్డ్, ఫస్ట్ అయితే ప్రిపేర్ గా ఉండండి. ఆల్ట్స్ లో మనకు ఒక మంచి డిప్స్ అయితే వస్తాయి. ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకొని మనం బై చేస్తూ ఉండాలి. అట్లాగే బిట్ కాయిన్ లో ప్రెసెంట్ మనకి డైలీ టైం ఫ్రేమ్ అండ్ 6 అవర్స్ టైం ఫ్రేమ్ లో ఏం జరుగుతుంది అని అంటే కనుక ప్రైస్ ఓన్లీ అప్వర్డ్స్ మూమెంటం వస్తుంది. ఇట్లా ఒక $4,000-5,000, అట్లాగే మళ్ళీ ఇట్లానే $4,000-5,000 అన్నది ఏదైతే అప్ వచ్చిందో దాన్ని మళ్ళీ నెగిటివిటీ సైడ్ అయితే తీసుకెళ్లిపోతుంది. మొత్తం లాంగ్ సైడ్ అండ్ సెల్ సైడ్ మొత్తం అందరినీ లిక్విడేట్ అయితే చేస్తుంది. ఇది ఒక పెద్ద గేమ్ అయితే ప్లే చేస్తుంది గైస్. దీని గురించి అయితే మీరైతే పక్కకైతే వచ్చి ఉండండి. ఎందుకంటే ట్రేడింగ్ అయితే చేయకండి ఈ టైంలో. ఓన్లీ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో మార్కెట్ ఈ స్పాట్. నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను మీకు. స్పాట్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభాలు రావు అనుకుంటే కనుక అదంతా ఒక భ్రమ గైస్. ఎవరైతే మనకి ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు, నేను 24 అవర్స్ మార్కెట్ ని ఇట్లానే మానిటర్ చేస్తూ ఉంటాను అన్న వాళ్ళు మాత్రమే మనకి ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉండండి. లేదు అని అంటే కనుక మీరు ఓన్లీ స్పాట్ లో హోల్డ్ చేయండి. ఫ్యూచర్ ట్రేడింగ్స్ వాళ్ళకన్నా ఎక్కువ ఎట్లా సంపాదించాలో నేనైతే చెప్తాను. సో ప్రెసెంట్ మనకి బిట్ కాయిన్ లో 6 అవర్ డైలీ టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ ని చూసుకుంటే కనుక ఇది ఒక రిజెక్షన్ పాయింట్ అయితే కనిపిస్తుంది. 95,000 అప్రాక్సిమేట్లీ 95,200 అనేది దీని కోఆర్డినేట్స్ కూడా పెట్టేస్తున్నాను చూడండి. దీని పైన మనకి చిన్న షార్ట్ టర్మ్ లో మనకి షార్ట్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ బుల్లిష్ అయిందా లేదా తెలుసుకోవాలి అని అంటే కనుక దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ అన్నది రావాలి. అట్లాగే లాంగ్ టర్మ్ ఫ్రేమ్ లో మనం చూడాలి అని అంటే కనుక దీని పైన క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే కనుక అదొక బుల్లిష్ సైన్ గైస్. మళ్ళీ మనం మార్కెట్ లో టువర్డ్స్ నెక్స్ట్ ఆల్ టైమ్ హైని హిట్ చేయడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రియాక్షన్ అన్నది మనకి మార్కెట్ లో ఇక్కడే కనిపిస్తుంది. ఈ రియాక్షనే అర్థం అవుతుంది. నెక్స్ట్ వచ్చేది కూడా ఇట్లా వచ్చి ఇట్లా అయితే వెళ్ళిపోదు, కొంచెం కన్సాలిడేట్ అయ్యి ఇట్లా బ్రేక్ చేయడానికి మోస్ట్
మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది, అంత ఈజీగా అయితే అవ్వదు ఎందుకంటే అక్కడ హ్యూజ్ లిక్విడిటీ అయితే ఉంది. సో ప్రెసెంట్ మనకి ప్రైస్ టెస్ట్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి $95,163 అయితే ఇప్పటికే 2 times అయితే టెస్ట్ చేసుకుంది, అవ్వలేదు, రిజెక్షన్ ఇస్తుంది. ఇన్ కేస్ రేపు క్యాండిల్ కూడా దీనికన్నా కిందే క్లోజ్ అవ్వగలిగితే కనుక మనం సూన్ ఆర్ లేటర్ ఇలా మార్కెట్ ఉండడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో సెల్ ఆఫ్స్ అయితే చేయకండి, ఏమన్నా ఉంటే కనుక మీరు హోల్డింగ్స్ ని మీరైతే హోల్డ్ చేయండి. అట్లాగే ఈ స్ట్రక్చర్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, ప్రాపర్ గా బ్రేక్ అయ్యేదైతే మనకి ఇక్కడ ప్రాపర్ గా బ్రేక్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి $91,871 లో మనకి ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయితే అవుతుంది. దీన్ని కూడా మీకు కోఆర్డినేట్స్ అయితే ఇస్తున్నాను, దీన్ని కూడా మీరు నోట్ అయితే చేసుకొని దీనిలో ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంది. సో ఇక్కడ బయర్స్ అన్నది చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఒక్కసారిగా 91,800 నుంచి మనకి క్యాండిల్ క్లోజింగ్ అన్నది టువర్డ్స్ 97,000 దాకా అయితే వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా బౌన్స్ బ్యాక్ చూడండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ డే క్యాండిల్ లోనే మనకి టువర్డ్స్ 97,000 అయితే వచ్చింది. బట్ ఇట్లానే బౌన్స్ బ్యాక్ వస్తుంది కానీ అట్లాగే మళ్ళీ నెగిటివిటీకి అయితే మార్కెట్ అయితే తీసుకొచ్చేస్తుంది. ఈసారి వస్తే ఆల్రెడీ నిన్న కూడా నేను అదే చెప్పాను, రేపు గనక మళ్ళీ మనం దీన్నే టెస్ట్ చేయగలిగితే కనుక సూన్ ఆర్ లేటర్ బ్రేక్ చేయడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది, క్లియర్ విజన్ అయితే కనిపిస్తుంది. ఇది కనుక బ్రేక్ అయితే ఆల్ట్స్ లో ఒక హ్యూజ్ బ్లీడింగ్ అయితే ఉంటుంది గైస్, ప్రిపేర్ గా ఉండండి, రెడీగా ఉండండి. హ్యూజ్ లాస్ అయితే ఇప్పటికే మోస్ట్ ప్రాబబ్లీ మీ పోర్ట్ఫోలియోస్ అన్నది నాకు తెలిసినంత వరకు 30% అన్నది ఆల్రెడీ మైనస్ అయితే అయి ఉంటాయి. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేస్తే కనుక 70 to 80% అన్నది మీ ఆల్ట్స్ లో డంప్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. దీని గురించి అయితే చూస్తూ ఉండండి. అట్లాగే ఎథీరియం ని చూసుకుంటే కనుక ఎథీరియం కూడా ఏదైతే మనకి ప్రాపర్ ట్రెండ్ లైన్ ఉంది చూసారా, ఈ ట్రెండ్ లైన్ కన్నా ఎప్పుడైతే పైన ఉన్నప్పుడు మాత్రమే మనకి బుల్ రన్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఎథీరియం $3,450 పైన మళ్ళీ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తుందో అప్పటి నుంచే మనకి ప్రాపర్ బుల్ రన్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఆల్ట్స్ లో కూడా కొంచెం స్లైట్ పంప్స్ అన్నది రావడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఎథీరియం లో ఏం జరుగుతుంది, ఏదైతే మనం ట్రెండ్ లైన్ అన్నది ఇన్నాళ్ళు మనకి ఒక రెసిస్టెన్స్ లో ఉండి దానిపైన సపోర్ట్ అయితే కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఒక రీటెస్ట్ లో ఇక్కడ చూసుకుంటే కనుక హై అండ్ లోవర్ హైని ఇది చేసుకొని మళ్ళీ ఇదైతే ఈ ఛానల్ ని బ్రేక్ చేసుకొని కిందకైతే వచ్చి ఇదే ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ అయితే తీసుకుంటుంది. దీనిపైన క్యాండిల్ క్లోజ్ ఇవ్వలేకపోతే కనుక ఎథీరియం లో కూడా టువర్డ్స్ మనం $2,700 to $2,800 మధ్యలో మనం ఒక మళ్ళీ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాకా ప్రైస్ అన్నది మనకి ఇక్కడ దాకా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని అయితే అందరూ మైండ్ లో అయితే పెట్టుకోండి. ఎథీరియం లో కనుక ఫాలో వస్తే కనుక ఎవ్రీ ఆల్ట్స్ లో కూడా రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది. సేమ్ యాజ్ అలాగే క్రిప్టో క్రిప్టో ఆల్ట్. సో ఏదైతే మనం ఓన్లీ ఆల్ట్స్ ప్రైస్ లో అప్రిషియేషన్ రావాలి అని అంటే మనకి ఈ ఆల్ట్ మార్కెట్ క్యాప్ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది చూసుకుంటే కనుక లోవర్ హై ప్రెసెంట్ మళ్ళీ ఇక్కడ ఒక లోవర్ హై లాగా కనిపిస్తుంది నాకు. ఇన్ కేస్ ఇది కూడా ఇట్లానే అయితే లేకపోతే ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది, లేదు అని అంటే కనుక ఈ ట్రెండ్ లైన్ కన్నా కింద క్లోజ్ అయింది అని అంటే మనం నెక్స్ట్ ఈ జోన్ అండ్ ఈ జోన్ ని కూడా చూడడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదైతే క్యాండిల్ క్లోజింగ్ అన్నది 5 hours 10 minutes లో అయితే క్యాండిల్ క్లోజింగ్ ప్రెసెంట్ నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి నాకు 5 hours 10 minutes అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ ఈ క్యాండిల్ కనుక ఇలానే ఉంటే కనుక ఇది ఒక నెగిటివిటీని మార్కెట్ లోకి తీసుకురావడానికి అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. దీన్ని అయితే అందరూ మైండ్ లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి లిక్విడేషన్ హీట్ మ్యాప్ గైస్. ప్రెసెంట్ మనకి ప్రైస్ ఎందుకు 96,000 దాకా వచ్చి రీటెస్ట్ చేసుకుంది అని అంటే కనుక ఇక్కడ ఒక హ్యూజ్ లిక్విడేషన్ అయితే ఉంది. సో ఈ లిక్విడేషన్ నే మార్కెట్ లో అందరినీ హంట్ చేయడానికి, ఎవరైతే లాంగ్స్ చేస్తారో షార్ట్స్ చేస్తారో వీళ్ళని మాత్రమే హంట్ చేయడానికి మార్కెట్ మళ్ళీ 96,000 దాకా అయితే రీటెస్ట్ చేసుకుంది. మళ్ళీ మనకి లిక్విడేషన్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే కనుక $92,416 లో అయితే కనిపిస్తుంది. మళ్ళీ ప్రైస్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ దాకా రీటెస్ట్ అయితే ప్రెసెంట్ అయితే చేస్తుంది. ఇదైతే అందరూ మైండ్ లో పెట్టుకోవాల్సిన ప్రైస్ రేంజ్ ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి బైబిట్ న్యూస్ గురించి అయితే మాట్లాడుతా అని చెప్పాను కదా, టెంపరరీ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, టెంపరరీ మాత్రమే అని అయితే చెప్తున్నారు. ఓన్లీ పర్మనెంట్లీ మేము ఇండియా నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అని అయితే చెప్పట్లేదు. ఇది అందరూ గుర్తుంచుకోండి. అందరూ బ్లాక్ అయిందని అంటున్నారు, ఎవరెవరు ఏదేదో చెప్తున్నారు. బట్ జెన్యూన్ న్యూస్ అన్నది స్ప్రెడ్ చేయాలి, ఎప్పుడు ఫేక్ న్యూస్ అన్నది అయితే కాదు నా దృష్టిలో అయితే కనుక. సో టెంపరరీ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో అట్లాగే మీరు ఎప్పుడు ఈ సర్వీసెస్ అన్నది ఆగిపోతాయంటే Jan 12, 2025 8 AM UTC Indian users will temporarily be unable to open new trades or access any products of Bybit platform. The only exception will be withdrawals remain available for the convenience.
సో మీరు ఇప్పటి నుంచి స్పాట్ లో ట్రేడ్ చేయలేరు, లేకపోతే ఏదైనా కాయిన్ ని బై చేద్దామంటే బై చేయలేరు, లేకపోతే మీరు హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, అదే లాక్ చేసి మీకు ఎన్ అయితే ఉంటుంది కదా, అట్లాంటివి రావు. అండ్ అట్లాగే బైబిట్ కి ఒక ఏటీఎం కార్డ్ టైప్ ఉంది, దాన్ని యూజ్ చేయలేరు. సో ఎనీ అదర్ సర్వీసెస్ బైబిట్ కి తరఫు నుంచి మీరు ఏ సర్వీస్ అయితే ఇప్పటి నుంచి ఇండియాలో యూజ్ అయితే చేయలేరు ఆఫ్టర్ 12th 8 AM తర్వాత నుంచి. సో ఉన్న ఫండ్స్ ఏమవుతాయి అని అంటే కనుక గైస్, సో ప్రెసెంట్ మీకు ఆ ఫండ్స్ అయితే అంతే ఉంటాయి, వాటికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను జస్ట్ ఒక 10 days అండ్ 20 days 1 month లో నేను ఆ ఫండ్స్ తీసుకొని వాటిలో ప్రాఫిట్స్ బుక్ చేసి, లేకపోతే ఏదో ఒక యూజెస్ కి ఆ ఫండ్స్ అయితే యూజ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఆ ఫండ్స్ ని విత్డ్రాల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. 365 days లో ఎప్పుడైనా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఆ విత్డ్రాల్ చేసుకొని మీరు కావాలంటే వేరే ఎక్స్చేంజెస్ లో కైనా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక మీరు ఇప్పుడే చెయ్యాలి అనుకుంటే అక్కడ నుంచి సెల్ చేయకుండా మీరు వాటిని ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, ట్రస్ట్ వాలెట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి సేఫ్ గా అయితే ఉంచుకోండి. లేదు అని అంటే కనుక ఇక్కడే సెల్ చేసేసి మీరు యూఎస్డిటీని మొత్తం వేరే ఎక్స్చేంజెస్ లో కన్నా మూవ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీళ్ళు మెసేజ్ ఇవ్వడం అయితే జరిగింది, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. వి అపాలజైజ్ ఫర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ దిస్ మే కాజ్డ్ అండ్ సిన్సియర్లీ అప్రిషియేటెడ్ యువర్ అండర్స్టాండింగ్. వీ కమిటెడ్ టు రెజ్యూమింగ్ ఫుల్ సర్వీసెస్ యాజ్ సూన్ యాజ్ వీ హోప్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విత్ ద FIU. వీళ్ళు కమింగ్ 2-3 weeks లో, నాకైతే న్యూస్ అయితే తెలిసింది 2-3 weeks లో వీళ్ళ FIU కంప్లైంట్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ గా FIU కంప్లైంట్ అయ్యి మనకి ఇండియాలోకి అయితే బైబిట్ రావడానికి అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది గైస్. బట్ ఒక విషయం అయితే చెప్తాను, ఎప్పుడైతే FIU కంప్లైంట్ అవుతుందో అక్కడ నుంచి మీకు ప్రతి పర్చేజ్ మీద 1% TDS అయితే కట్ అవుతుంది. 30% అయితే మీరు తప్పకుండా అసెట్స్ మీద ఏదైతే ప్రాఫిట్ ని బుక్ చేస్తారో అన్ని ప్రాఫిట్స్ మీద మీరు 30% ట్యాక్స్ అయితే కట్టాలి. అట్లాగే ఇన్ కేస్ వాళ్ళకి మళ్ళీ నో సెట్ ఆఫ్ లాసెస్, అంటే మీకు ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాజ్ లో మీకు అయితే లాభం వచ్చింది, అట్లాగే XRP లో లాస్ వచ్చింది. సో డాజ్ లో వచ్చిన లాభానికి అయితే మీరు 30% అయితే కట్టాలి, XRP లో వచ్చిన లాస్ కి వాళ్ళైతే ఏం తీసుకోరు. సో సెట్ ఆఫ్ అన్నది లేదు, దానివల్ల మనం ఎంత గెయిన్ చేసినా మళ్ళీ దాన్ని మనం ట్యాక్స్ లోనే ఇచ్చేస్తూ అయితే ఉంటాం. ఇది వెరీ అసలు ఈ పాలసీ అన్నది అస్సలు కరెక్ట్ కాదు. సో ఇట్లాంటివి తప్పించుకోవాలి అని అంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. ఇట్లాంటి అప్డేట్స్ ఇట్లాంటివి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి ఏంటి అని అంటే కనుక నేను టెలిగ్రామ్ లో అయితే మీకు క్లియర్ గా అప్డేట్స్ ఇస్తాను. సో ద థింగ్ ఏంటి అని అంటే మనకి FIU ఎవరైతే కంప్లైంట్ అవ్వరో ఆ ఎక్స్చేంజెస్ లో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఫండ్స్. అప్పుడు మనకి ట్యాక్స్ నుంచి రిలీఫ్ దొరకచ్చు మోస్ట్ ప్రాబబ్లీ, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఏం జరుగుతుంది అని చెప్పి మనం మొత్తం ప్రాఫిట్స్ బుక్ చేసిన తర్వాత ట్యాక్స్ కట్టేటప్పుడు మాత్రమే అర్థమవుతుంది గైస్. సో ఇదైతే వీళ్ళు ఫుల్ గా అయితే బ్లాక్ అవ్వట్లేదు, జస్ట్ ఓన్లీ సర్వీసెస్ మాత్రమే ఆపేస్తున్నారు. మీ ఫండ్స్ ఉన్నా కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు, దాంట్లో అయితే మీరు భయపడకండి. సో నెక్స్ట్ అందరూ అడిగిన ఒక ఆల్ట్ గైన్ ఇది వచ్చేసరికి XRP గైస్. ఇది ఎక్కడ పర్చేస్ చేయాలి అంటే కనుక $1.57 లో అయితే బై చేయండి. దీని సపోర్ట్ అయితే ఇక్కడే కనిపిస్తుంది నాకు. ఇన్ కేస్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే బై చేయండి. దీనికన్నా వాల్టాలిటీ వస్తే కనుక మనకి 80-90 cents మధ్యలో చూడడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అందరూ అడిగింది ఆండో అని చెప్పి. ఆండో నేను ఆల్రెడీ చెప్పాను, ఆండో ప్రైస్ అప్పుడు అప్రాక్సిమేట్లీ ఇక్కడైతే ఉంది $1.61. మనం ఇచ్చిన బై జోన్ అనేది $1.19. మనకి డిప్ వచ్చేసరికి $1.18 దాకైతే వచ్చింది. ఇన్ కేస్ ఎవరైనా బై చేసి ఉంటే కనుక కంగ్రాట్స్ గైస్. అండ్ అట్లాగే ఇంకొక డిప్ కూడా వస్తుంది, దీన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి అయితే PHA గైస్. అందరూ అడుగుతున్నారు PHA అని చెప్పి. PHA ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే ప్రాఫిట్ జోన్స్ కూడా ఇచ్చాము. అట్లాగే మనకి ప్రెసెంట్ మనకి కనిపిస్తున్న సపోర్ట్ వచ్చేసరికి 31 cents నుంచి మనకి 28 cents దాకా డిప్ అయితే వెళ్ళింది. ఇన్ కేస్ ఇక్కడ బై చేసి ఉంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ మనకి టువర్డ్స్ 49 cents దాకా మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. లేదు అని అంటే కనుక ఈ లోపు ఉన్న కింద డిప్స్ కూడా మనం కన్జ్యూమ్ చేసేసుకొని ఒకేసారి 49 cents 50 cents దాకా అయితే ప్రైస్ అయితే మనం అయితే వెళ్తాము. సో ప్రెసెంట్ మనకి ఇంకా బుల్లిష్ స్ట్రక్చర్ లోనే కనిపిస్తుంది PHA అనేది. నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ అనేది బేరిష్ లోకి వెళ్ళిందా బుల్లిష్ లోకి వెళ్ళిందా అనేది అయితే అర్థమవుతుంది. ఈ చార్ట్ ని నేను మీకు టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ ఇస్తాను. అట్లాగే ప్రెసెంట్ ఉన్న స్ట్రక్చర్ లో మనం ఏ ఆల్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే నేనైతే నా పోర్ట్ఫోలియోని మొత్తం మళ్ళీ రివైజ్ చేసి ఏ సెక్టార్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఉన్న కొన్ని వాటిల్లో లాసెస్ వచ్చినా గానీ ఏమొచ్చినా గానీ వాటిని అక్కడే సెట్ ఆఫ్ చేసేసి. సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్రెడీ PRCL 9.8% అనేది జస్ట్ ఎప్పుడైతే మనకి బిట్ కాయిన్ లో బౌన్స్ బ్యాక్ వచ్చిందో 9.8% అనేది పంప్ వచ్చింది. అట్లాగే TIA చూసుకుంటే కనుక 24% వచ్చింది గైస్. ఇది ఒక మంచి జోన్ గైస్ TIA లో. ఇన్ కేస్ టార్స్ అయ్యే దీని గురించి మీకు ప్రాపర్ డీటెయిల్డ్ వీడియో కావాలి అని అంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేనైతే తీసుకొని వస్తాను. ఇంకొకటి DAI ఇవి కూడా మనకి మంచి
కాయిన్స్ అండ్ ఎక్స్బిటీ అండ్ ఎక్స్బిటీ చూడండి ఒక్కసారిగా ఎట్లా అయితే పంప్ అయితే వచ్చిందో 39% అయితే పంప్ వచ్చింది. అండ్ జిరిబ్రో, సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ మీద అయితే నేను మొత్తం ఫుల్ గా అయితే మూవ్ అయిపోతున్నాను. అండ్ మీమ్స్ అండ్ ఏజెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి పోర్ట్ఫోలియోని మొత్తం డైవర్సిఫికేషన్ అయితే చేస్తున్నాను. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సెంటిమెంట్స్ ప్రకారంగా అయితే రాలో కొంచెం, అట్లాగే ఏఐలో కొంచెం, ఏజెంట్స్ అండ్ మీమ్స్ అండ్ నార్మల్ మీమ్స్ అండ్ అట్లాగే గేమింగ్ ప్రాజెక్ట్స్ లో కొంచెం వీటిలో మాత్రమే చేస్తున్నాను. సో వీటి గురించి కూడా మీకు ప్రాపర్ డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే కనుక పోర్ట్ఫోలియో అని చెప్పి నాకు ఒక కామెంట్ అయితే చేయండి. నేను మొత్తం నా పోర్ట్ఫోలియోని ఎట్లా డైవర్సిఫికేషన్ అయితే చేస్తున్నానో దాని మీద కూడా ఒక క్లియర్ వీడియోని అయితే తీసుకొని వస్తాను గైస్ మీకు కమింగ్ డేస్ లో. అట్లాగే నా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి గైస్. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే తప్పకుండా మీరు ఫాలో అయితే అవుతూ ఉండండి. అట్లాగే కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా మీరు జాయిన్ అయిపోండి. మీకు ఫాస్టర్ అప్డేట్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు దొరుకుతూ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.